విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సాగిన నామినేషన్ల పర్వం. విశాఖ గాజువాక పరిధిలో పోటాపోటీగా వైసీపీ కూటమి అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలు. క్రిస్టియన్ దళిత బహుజనుల మద్దతు వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్కే. విలేకరుల సమావేశంలో ప్రకటించిన దళిత సంఘాల జాతీయ అధ్యక్షుడు ప్రసాద్. ఘనంగా ప్రారంభమైన పెదవాల్తేరు గ్రామదేవత పోలమాంబ పండుగ. తొలేళ్లతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ బుధవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయాల నుంచి వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లి కార్యాలయంలో కలెక్టర్ నామపత్రాలు దాఖలు చేశారు. ఆఖరి బస్ స్టాప్ పరిధి 6లో నుంచి ప్రారంభమైన హనుమంతవాక ప్రచార రథం విశాలాక్షినగర్, అప్పుగర్ రోడ్డు, మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా జిల్లా కలెక్టరేట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, సుపరిపాలన వైసీపీ అభ్యర్థులను గెలిపించి తీరుతాయని ధీమాను వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విధాలుగా కుట్రలు పడినా కూటములుగా కలిసి వచ్చిన గెలుపు తమదేనంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్ ర్యాలీలో విజయోత్సవ ర్యాలీలాగా అభిమానులు, కార్యకర్తలు తమ వెంట వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంతా కూడా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి ఒక చరిత్రలో ఇంత ఎప్పుడు ఇలా నామినేషన్ కూడా వేస్తారనే విధంగా అరిలోవ లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు కూడా అసలు ఒక జన సందోహం లాగా వచ్చేసి జన సముద్రం లాగా కల్పించారు. అన్ని బైక్స్ కానీ కార్యకర్తలు కానీ అసలు విపరీతం, అసలు అంత అద్భుతంగా వాళ్ళంతా సపోర్ట్ చేసి ఈరోజు అంత పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టు ముందుగా నా కార్యకర్తలందరికీ, అభిమానులకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఇంత స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు వచ్చిన ఈ పార్టీ కార్యకర్తలు కానీ, మా అభిమానులు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ కూడా ఈరోజు అంతగా తరలి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ ర్యాలీ చూస్తూ ఉంటే మేము అత్యధిక మెజార్టీలతో ఈ స్థానం గెలుస్తామని నేను చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే నేను గత 6 నెలల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. 8 నెలల నుంచి కంటిన్యూస్గా పాదయాత్ర చేస్తూ ఉన్నాను. గడప గడపకి తూర్పు నియోజకవర్గ బడ్జెట్ తిరిగాను. వాళ్ళందరి మనసులో మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, బాబు మాకు ఆ బాబు ఒక కొడుకులా, ఒక తమ్ముడులా అందరికీ సాయం చేస్తున్నాడు, అన్నలా. మేము ఇంకెవరు కావాలి, మాకు ఇంకేం కావాలి, ఆయన అన్నీ మాకు అడగకుండా ఇచ్చారు, మాకు ఇంకేమీ మాకు అక్కర్లేదు. కాబట్టి మేము వేరే వాళ్ళ కోసం ఆలోచించే అవసరం మాకు లేదు బాబు. మేము జగన్ని ముఖ్యమంత్రిగా మళ్ళీ చేసుకుంటాం. ఆయన ఉంటేనే మా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆయన లేకపోతే మాకు ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో హామీలు ఇచ్చి అన్ని అబద్ధాలు చెప్పి అన్ని హామీలు తప్పిన వ్యక్తులు మేము 80% నమ్మం. 5 సంవత్సరాలు ఏదైతే హామీలు ఇచ్చారో, నవరత్నాల పథకాలు పెట్టారో అన్నీ కూడా హామీలు 100% నెరవేర్చి మాకు ఈరోజు సంతోషంగా మన పిల్లల చదువులు కానీ, మాకు ఇల్లులు కానీ, మాకు వైద్యం కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, వాహన మిత్ర కానీ, రకరకాల రైతు భరోసా కానీ, ఇవాళ మత్స్యకార భరోసా కానీ
ఇలా ప్రతిదీ ఎంతో సహాయం చేశారు మాకు. ఇవాళ ఆయన వల్ల మా పేదరికం నిర్మూలన అవుతూ ఉంది, పేదలు సంతోషంగా చదువుకుంటామని చెప్తా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి 7వ రోజు బుధవారం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఆర్ఓ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ను తన కార్యాలయంలో కలిసి అభ్యర్థులు సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్టా రామారావు నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను ఆర్థిక రాజధానిగా అత్యుత్తమ స్థానంలో నిలబెట్టడమే తమ అజెండా అని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ కూటమిలో పాలనలో ఎప్పుడూ చేయలేని అభివృద్ధి తాము చేసి చూపెడతామని హామీనిచ్చారు. అందరూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతునిచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దరఖాస్తు వేశాం. ఇప్పుడే కలెక్టర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చి వస్తున్నాం. ముఖ్యంగా మేము ఎజెండా ఏంటంటే విశాఖపట్నాన్ని విశ్వనగరంగా ఉత్తరాంధ్ర రాజధానిగా చేయాలనే నినాదంతో, ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో వెళ్తున్నాం. నీరు, నిధులు, నియామకాలు, అభివృద్ధి, సంక్షేమం మధ్యం. ఈ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసి విశాఖపట్నం నుండి ఎంపీగా ఎన్నుకుంటే ప్రజలు మనకి విశాఖ రాజధానిగా కాకుండా మనకి ఇక్కడ విశాఖ రైల్వే జోన్ అయితేనేమి, స్టీల్ ప్లాంట్ అయితేనేమి, ఇవన్నిట్లు కూడా మన ప్రజలకు కావాల్సిన అవసరాలని తప్పకుండా నెరవేరుస్తాము. తర్వాత మా ఇక్కడ ఉపాధి కల్పనకు కావాల్సినవన్నీ ఇండస్ట్రీ వచ్చేటట్టు చూస్తాం. దానికి ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలనే నినాదానికి మనం పార్లమెంట్లో వెళ్ళి గట్టిగా చెప్పగలం. ఢిల్లీలో కూడా ఉత్తరాంధ్ర గురించి చెప్పి అక్కడ మద్దతు కూడగట్టి ఉత్తరాంధ్ర రాష్ట్రం తీసుకురావడం అనే లక్ష్యంతో ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేయడం జరుగుతుంది. దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పూర్ణ మార్కెట్లో వెలిసి ఉన్న దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పోలీస్ బ్యారెక్స్, జగదాంబ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. నామినేషన్ ప్రక్రియకు కార్యాలయానికి వేలాదిగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ నినాదాలతో మారుమోగించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య వంశీకృష్ణ శ్రీనివాస్ జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలు, మిత్రపక్షాలు తమపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో అణువణువు తనకు తెలుసని, స్థానిక సమస్యలపై అవగాహనతో సుపరిపాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూటమి అభ్యర్థినైన తనకు మద్దతునిస్తూ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజల మనిషిని, ఖచ్చితంగా గెలుపు ఆయనదేనంటూ ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ భరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూడి రామకృష్ణబాబు గారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా చిత్రం సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీ లాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సౌత్ని విశాఖపట్నంలో మొట్టమొదటి గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అద్భుతమైన మెజార్టీ సాధించి గిఫ్ట్గా ఇస్తాను. నా మీద ఉన్న నమ్మకాన్ని ఎటువంటి వమ్ము చేయకుండా తప్పకుండా గెలిచి ఆయన గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ఎంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ఒకటే ప్రజల నినాదం, సైకో పరిపాలన పోవాలి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం రావాలి,
పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో అద్భుతమైన పరిపాలన జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ రావాలి, పోలవరం రావాలి, రోడ్లు బాగుపడాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతానికి యువత అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరకాలి, ఈ కాలుష్యం నుంచి సౌత్ను కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పి హామీ ఇస్తూ నన్ను ఇంతగా ఆశ్రయించే ప్రజలందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశాఖ నగరం ఒక గంజాయి వనంగా, ఒక డ్రగ్స్ వనంగా తయారైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత శ్రీ భరత్ గారు, మా 7 శాసనసభ్యుల మీద తప్పకుండా ఉంది. రాగానే మొదటి కార్యక్రమం అదే, మరలా విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చెయ్యాలా. ఈ గంజాయి డ్రగ్స్ వలన అనేక మంది యువత దానికి అలవాటు పడి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. కేవలం ఆ యువతని తప్పుద్రోవ పట్టించారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అది మొదటి ప్రాధాన్యతగా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా కూడా విశాఖ జిల్లాలో మేమందరం కూడా పార్లమెంట్ అభ్యర్థి భరత్ గారితో పాటు 7 అసెంబ్లీ అభ్యర్థులను తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరి సీట్లు ఇచ్చారో మీకు తెలుసు. భూ కబ్జాదారులకి, కోడిగుడ్డు మంత్రులకి, రౌడీజం చేసే వాళ్ళకి, ఒక్క క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి ఎవరికి విశాఖలో 7 సీట్లు ఇవ్వలేదు. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. మేము తప్పకుండా కూడా ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో కానీ, యువత ఉద్యోగ అవకాశాల్లో కానీ, విశాఖ నగర అభివృద్ధిలో కానీ సోదరుడు వంశీ చెప్పినట్లు కాలుష్యం సౌత్లో తగ్గించవలసిన అవసరం ఉంది. అదే రకంగా విశాఖ నగరాన్ని మళ్ళీ ఈ గంజాయి డ్రగ్స్ నుంచి విముక్తి చేసి మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. సోదరుడు మరొక్కసారి సోదరుడు వంశీకృష్ణ గారికి మంచి మెజార్టీ ఇవ్వాలని సౌత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మాజీ మంత్రి గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ నాయుడు గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గాజువాక పురవీధుల్లో ర్యాలీగా బయలుదేరి అభిమానులను, ప్రజలను పలకరిస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. పలువురు వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ కు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో తాము అందించిన సుపరిపాలన, సంక్షేమం ప్రజలు తమ వెంట ఉన్నారని చెప్పడానికి నిదర్శనం నేడు తన నామినేషన్ ర్యాలీ అన్నారు. తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి తనకు మద్దతిచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గాజువాక శాశ్వత సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తానంటూ హామీనిచ్చారు. అమర్నాథ్ ర్యాలీలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అన్నటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో
మీరు అందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గురుమూర్తి రెడ్డి గారు, అలాగే ఉరుకుడు అప్పారావు గారు, అలాగే చాలా మంది, నిన్ననే పులిస్ జనార్దన్ గారు, గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని, ఆ తాలూకా ఆశయాలని, మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఒక లోకల్ మేనిఫెస్టోస్తో కూడా ప్రజల్లోకి రావాలి. వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విషయాలను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరు అందరూ చూశారు. నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. రానుటువంటి కాలంలో మరింత సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కూడా చేసేటువంటి దాన్ని కూడా సహకరిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్పి ఘనమైనటువంటి విజయాన్ని రేపు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ, నామినేషన్ ఘట్టం ఏదైతే పెద్ద ఎత్తున వేలాది మంది గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చి విజయవంతం చేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, అభిమానికి, కార్యకర్తకి, నాయకుడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తూర్పు నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని గుత్తుల శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుత్తుల శ్రీనివాస్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సీతమ్మదారిలోని తన నివాసం నుంచి భారీ జనసందోహంతో ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలపై తనకు అవగాహన ఉందని, ఉత్తరాంధ్ర బిడ్డగా అలాగే స్థానిక నేతగా తాను సంపూర్ణ మద్దతును అందిస్తానని, పూర్తిగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానంటూ హామీనిచ్చారు. నన్ను అభ్యర్థిగా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ డాక్టర్ వైఎస్ శర్మిలమ్మ గారు నాకు బీఫామ్ చేతికి ఇచ్చి ఈరోజు నా నామినేషన్లో పత్రంలోని బీఫామ్ని సబ్మిట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితి ఏంటంటే, 2 పెద్ద సామాజిక వర్గం లాంటి వ్యక్తులు మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం. వారిద్దరూ కూడా ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలిచి ప్రజలకి ఎటువంటి ఉపకారం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఇద్దరు శక్తుల మధ్యని ఒక చిన్న సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ప్రజల్లో ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ లేకపోతే ఇబ్బంది కానీ ఇంకా ఏదైనా ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి నేను ఈ యొక్క నియోజకవర్గంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఎల్ఎల్బి దాకా చేసినటువంటి వ్యక్తిని కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి, ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య ఉంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. అటువంటిది వెంకోజీపాలెం మొదలుకొని హనుమంతవాక నుంచి
మార్కవలస వరకు వెళ్ళే లోపే గంటన్నర పడుతుంది. దీన్ని తక్షణమే ఫ్లైఓవర్ నిర్మించి తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఉన్నటువంటి ఇబ్బందిని క్లియర్ చేస్తాము. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని అత్యంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ వేసి ఈ యొక్క ఏవైతే ట్రాఫిక్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను ప్రభుత్వంతో పోరాడి తప్పనిసరిగా డైరెక్ట్ భోగాపురం వరకు వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ని నిర్మిస్తాము. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ప్రజలకి ఎటువంటి ఉపకారం లేదు. ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మినిమం 10 to 15% వారు ఉచిత వైద్యం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ యొక్క డిమాండ్ని వాళ్ళతో ఫైట్ చేస్తాం. యాజమాన్యంతో ప్రజల తరపు నుంచి ప్రతి పేద ప్రజకి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండరు, అలాగే ప్రతి ఆడపడుచుకి కూడా 8,333 రూపాయలు ఆడపడుచు ఇంటికి డైరెక్ట్గా వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అలాగే దేశంలోని 30 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి వస్తాయి. మన రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయండి. రైతు రుణమాఫీ 2 లక్షలు ఉన్నది. ప్రతి పేదవాడికి కూడా అన్ని అనుకూలంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోమని, కాంగ్రెస్ తాలూకా హస్తం గుర్తుకు ఓటేయమని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఓటేయడం వల్ల ప్రజలకు జరిగే నష్టం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఎలాంటి దుర్భర పాలన పరిపాలిస్తుందనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి తోడు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో కొమ్ము కాస్తూ ప్రజల్ని ఎటువంటి విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి బీజేపీతో ఇంటర్నల్గా పొత్తులు పెట్టుకుని మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేసినప్పటికీ కూడా అది తిన్నంగా వెళ్ళి బీజేపీ పార్టీకి వెళ్తుంది. అలాగే డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన ఉన్నటువంటి ఈ 2 పార్టీలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మీరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ జరుగుతుందండి. ఇక్కడ ఇండియా కూటమి తరపు నుంచి, వాళ్ళు ఎన్డీఏ కూటమి తరపు నుంచి. ఎన్డీఏ కూటమిలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి జగన్ పార్టీ, 2 తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో స్నేహం చేస్తున్నాయి. అందువల్ల మీరు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మీరు బీజేపీకి ఓటేస్తున్నారని గమనించి ప్రత్యామ్నాయంగా దేశంలో ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా, రైల్వే జోన్ ఇవ్వాలన్నా, మన స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా నడిపించాలన్నా ప్రజల తాలూకా ఇబ్బందులన్నింటినీ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. కాబట్టి ఈ అదాని క్రిస్టియన్ మైనార్టీ దళిత బహుజనులందరూ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెంట ఉన్నారని దళిత బహుజన సంఘ జాతీయ అధ్యక్షులు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సీతమ్మధార పార్టీ కార్యాలయంలో కేకే రాజును ఘన సత్కారం చేసి తమ మద్దతును తెలియజేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా ఉత్తర నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులను చేపట్టిన ఘనత కేకే రాజుకే దక్కుతుందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా కేకే రాజుకు మంచి పేరు ఉందని తెలిపారు. అందరూ అభిమానించే వ్యక్తిగా ఆయన గెలుపుకు తమ మద్దతును అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈరోజు ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం కేకే రాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, నీతి నిజాయితీకి నిలుటద్దం, పేదల పాలిటి పెన్నిది, కరోనా టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి తన ఉనికిని కాపాడుకున్న కేకే రాజన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దశ దిశ పవర్ఫుల్ సీఎంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటూ హిందువుల్ని, ముస్లిమ్స్ని, క్రైస్తవులకి గౌరవేతనం ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావం, అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలన్న నీటిని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్న లాస్ట్ అసెంబ్లీ రోజున క్రిస్టియన్స్కి బరెల్ గ్రౌండ్ కావాలని ఆయన గారు పెట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 3 ఎకరాలు. అదేవిధంగా రాజాన్న నేను ఇప్పుడు అడిగా అన్న ఇక్కడ బరెల్ గ్రౌండ్ ఎంతవరకు వచ్చిందని. అది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. బరెల్ గ్రౌండ్ కొంచెం టెక్నికల్ మిస్టేక్ ఉండి అది కూడా త్వరలో
పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మా పాస్టర్స్ కూడా దైవ సేవకులు ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కూడా కావాలని అడిగారు. రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ రాగానే ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ భవనానికి మేము కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు కొన్ని శక్తులతో దుష్ట శక్తులతో అలయన్స్ పెట్టుకున్నాడు, బీజేపీ జనసేన. ఈ రోజున బీజేపీ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేటు పరం చేయటమే కాకుండా ఉద్యోగాలు లేకుండా యూత్కి చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం హయాంలో 1,00,000 ఎఫ్సిఆర్ఏలు రద్దు చేసింది. ఎఫ్సిఆర్ అంటే మా బిషప్లకి పాస్టర్లకి ఎఫ్సిఆర్ఏ నెంబర్ ఉంటే ఫారెన్ నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఎంతైనా వాళ్ళు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. గాజువా కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. వేలాదిగా తరలివచ్చిన టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల హర్షధ్వానాల మధ్య ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ భరత్, గాజువాక జనసేన నేత కోన తాతారావు, బీజేపీ నేత కర్నంరెడ్డి నరసింగారావు, పల్లా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని నామినేషన్ కు గాజువాక్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో నలుమూలల నుంచి గాజువాక టీడీపీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులతో గాజువాక కుంచుమం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు పల్లా. అనంతరం ర్యాలీ 80 అడుగుల రోడ్డు వరకు కొనసాగింది. భారీ ర్యాలీ అనంతరం పల్లా తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. దయచేసి గమనించండి. పల్లా సింహాచలం గారి తనయుడు, విద్యావంతుడు, మేధావి, ఈ గాజువాక ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల ఏకైక తప్పున్నటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారిని దయచేసి ఆశీర్వదించండి. అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తే గాజువాక ప్రాంతం మళ్ళా మనకు అభివృద్ధి చెందుతుంది. సోదరులారా, దయచేసి గమనించాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పరిగెట్టించే విధంగా ఈ రోజు మీరు ఇక్కడ చేరుకున్నటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. గాజువాక కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. వేలాదిగా తరలివచ్చిన టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల హర్షధ్వానాల మధ్య ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీభరత్, గాజువాక జనసేన నేత కోన తాతారావు, బీజేపీ నేత కర్నంరెడ్డి నరసింగారావు, పల్లా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు. ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే పల్లా శ్రీనివాసరావు ఈరోజు నామినేషన్ వేసినారు. ఈ సందర్భంగా భరత్, అదేవిధంగా కోన తాతారావు, బీజేపీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నేతలు, జనసేన నేతలు అందరూ అంటున్నారుగా విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ కూడా మొత్తం ర్యాలీగా కూడా ఇటు గాజువాక బీసీ జంక్షన్ ఏదైతే కొత్త గాజువాక జంక్షన్ నుంచి ఇటు జగ్ జంక్షన్ మీదుగా మొత్తం పూర్తిగా కూడా కొన్ని 100,000 సంఖ్యలో కార్యకర్తలు బీజేపీ, ఇటు జనసేన, అటు టీడీపీ కార్యకర్తలు అందరూ వెంటరాగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఈ గాజువాకలో ఉన్నటువంటి మండల రెవెన్యూ కార్యాలయం ఏదైతే ఉందో ఎంఆర్ఓ ఆఫీసులో కూడా దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఇటు మొత్తం పెద్ద సంఖ్యలో అభిమానులు, అదేవిధంగా జన సైనికులందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఇటు గాజువాకలో ఎక్కువగా జనసేన క్యాడర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ టీడీపీతో పాటు జనసేన ఆ క్యాడర్ కూడా సమానంగా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు ఎక్కడ చూసినా సరే పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. జన ప్రభంజనంలాగా
కనిపిస్తుంది. ఈరోజు ఎరుగని రీతిలో ఈనిందా నేల ఈనిందా అన్నట్టు ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఇటు పల్లా శ్రీనివాసరావు నామినేషన్ ప్రక్రియను అయితే కూడా ఈరోజు చేస్తున్నారు. అయితే ఇక్కడ గాజువాకలో సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ యొక్క ర్యాలీ కూడా పూర్తిగా నిర్వహించి ఇక్కడ జగ్జంటర్కి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ యొక్క విగ్రహానికి పూలమాలలు అర్పించి అనంతరం పూలమాల వేసి అనంతరం కూడా ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో తన యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు క్రిస్టియన్ మైనారిటీ ముస్లింలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా హాజరవడమే కాకుండా ఇది ఏదైతే నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి ర్యాలీ వ్యాన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇటు కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు, అదేవిధంగా టీడీపీ నాయకులు, అలాగే అదేవిధంగా జనసేనకు సంబంధించిన నేతలు, అదేవిధంగా విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ అందరూ కూడా హాజరయ్యారు. అయితే పూర్తిగా ఈ యొక్క కార్యక్రమం పసుపు మయమైందని కూడా చెప్పాలి. జన సంద్రోహం మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేయడమే కాకుండా ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు 2 సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనతో పాటు తన సతీమణి కూడా యొక్క నామినేషన్ని కూడా పత్రాలను కూడా కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జగ్గు జంక్షన్ ఈ యొక్క కృష్ణదేవ విగ్రహానికి పూలమాల వేసి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో తన నామినేషన్ ప్రక్రియను అయితే పల్లా శ్రీనివాసరావు గారు పూర్తి చేయనున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, గాజువాక. విశాఖ గాజువాక నామినేషన్ ప్రక్రియలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు పార్టీల అధికార నేతలు తమ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యాఖ్యలను చేసుకోవటం అక్కడ స్వల్ప ఉద్రిక్తతకు చోటు చేసింది. రిటర్నింగ్ అధికారి మాటలను బేఖాతరు చేస్తూ వారి కార్యాలయాన్ని చేరుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు బొత్స వ్యాఖ్యలతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు జై జగన్ జై జగన్ అనే నినాదాలు చేశారు. అదేవిధంగా జై చంద్రబాబు అనే నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఒక నామినేషన్ అయినప్పుడు మరొకరిని సుమారు 500 మీటర్ల దూరంలో ఆపవలసిన పోలీసులు ఏం చేస్తున్నారంటూ గాజువాక ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. ఇదే పూర్తిగా పోలీసుల వైఫల్యం అంటూ రిటర్నింగ్ అధికారులు వారిపై తోసేస్తున్నారు. కార్యకర్తల్ని ఆపడంలో పూర్తిగా విఫలమయ్యారు పోలీసులు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీ 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 పోలమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలేళ్లతో ప్రారంభమైన ఈ వేడుకలు భక్తుల సందోహంతో ఆనందంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి వార్షిక మహోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. పండుగ వాతావరణంలో ముస్తాబైన ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనం కోసం బారులు తిరగా అమ్మవారు అత్యంత శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు, పులివేషాలు, డప్పులు తదితర మేళతాళాల మధ్య అమ్మవారు భక్తులందరినీ అభయమిస్తూ ఆశీర్వదించారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఘనంగా సాగిన నామినేషన్ల పర్వం. విశాఖ గాజువాక పరిధిలో పోటాపోటీగా వైసీపీ కూటమి అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలు.
క్రిస్టియన్ దళిత బహుజనుల మద్దతు వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్కే విలేకరుల సమావేశంలో ప్రకటించిన దళిత సంఘాల జాతీయ అధ్యక్షులు ప్రసాద్. ఘనంగా ప్రారంభమైన పెదవాల్తేరు గ్రామదేవత పోలమాంబ పండుగ తొలేళ్లతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.